కొడుకు అంటే బాలులా ఉండాలి. పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఓ ఆడపిల్ల ఉసురు తగులుతుందిరా! ఆ పశ్చాత్తాపంతో నేను బతకలేనురా అని చెప్పగానే ఈ కన్నతండ్రి బాధను అర్థం చేసుకొని నా మాటకు విలువ ఇచ్చి మీనా మెడలో తాళి కట్టాడు అని చాలా తిడతాడు. అప్పుడు మీనా వచ్చి మావయ్యకు సర్ది చెప్తుంది. సత్య మౌనంగా ఉంటాడు. మౌనం అంగీకారం అంటారు గదా! అలాగే ఉంటావేంటిరా లోపలికి పద అని అంటూ వాళ్ళ అమ్మ లోపలికి తీసుకొని పోతుంది. అలా లోపలికి అడుగు పెట్టబోతుంటే బాలు వచ్చి ఒక్కసారి షర్టు పట్టి వెనక్కి లాగుతాడు. వెళ్ళి గేటు మీద పడతాడు. ఒరేయ్! నువ్వు నాన్న 30 ఏళ్ళు కష్టార్జితాన్ని నువ్వు దోచుకెళ్ళావు. అలాంటిది మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎంత ధైర్యంరా నీకు అంటూ కొడతాడు. ప్రభావతి ఒరేయ్ బాలు ఆగరా ఆగు నా కొడుకును ఇంట్లో నుంచి గెంటేయకురా అంటూ బ్రతిమలాడుతుంది. కానీ బాలు అది అంతా వినిపించుకోకుండా గేటు బయటకు తోసేసి ఈ రోజు నుండి నిన్ను గేటును కూడా తాకనివ్వను అంటూ గేటుకు తాళం వేసుకొని లోపలికి వస్తాడు.